సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. తలవ్రాత మార్చేది అక్షరమే, అందుకే చిన్నారులంతా బాగా చదువుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సువ్వారి సువర్ణ పిలుపునిచ్చారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశమంతా పిల్లలు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి విద్యా ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరికి విద్య అవసరమని పలు పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం అవసరమని గుర్తించారన్నారు. బాలల కోసం గ్రంథాలయ వారోత్సవాలు జరపడం మంచి శుభపరిణామమన్నారు. గ్రంథాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించుకుని గ్రంథాలయానికి రావాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రతినిధి వైఎస్ఆర్సీపీ నాయకులు సువారి సత్యనారాయణ, డాక్టర్ సోమేశ్వరరావు, డాక్టర్ ఈఎస్ సంపత్ కుమార్, ఉప గ్రంథాలయ అధికారి వివిఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో కరువుతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరు లేక పంటలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలున్నా వాటిపై స్పందించకుండా చంద్రబాబు నాయుడును ఎలా అరెస్టు చేయాలో అన్న ఆలోచనలో అధికార పక్ష నాయకులు ఉన్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటున్నారు కానీ ఎలాంటి ఆధారాలు ఎక్కడా చూపలేకపోతున్నారని, మీడియాలో పదే పదే వార్తలు రావడానికే ఇలాంటి చర్యలకు అధికార పక్ష నాయకులు పాల్పడుతున్నారని చెప్పారు. టీడీపీ ఇలాంటి చర్యలకు ఎన్నడూ భయపడదని, ప్రజల్లోనే తేల్చుకుంటామని చెప్పారు. కర్ణాటక రాష్ట్రం సుమారు 25,000 కోట్ల రూపాయలు వర్షపాతం అక్కడ కూడా తక్కువ ఉంది, కరువు ఉంది కాబట్టి వాళ్ళు ప్యాకేజ్ కింద చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకేం కేసులు పెట్టాలి? ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అయిపోతే ఏ లాయర్ని ఎంత డబ్బులు ఇచ్చి సుప్రీంకోర్టుని ఎవరు పంపించాలి? మళ్ళీ హైకోర్టులో ఏ కేసులు పెట్టించాలి? ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రయారిటీ ప్రతిపక్షం మీద కేసులు పెట్టించడం తప్పితే ప్రజల పట్ల మాత్రం ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి ఒక్క ఉద్దేశం కూడా ఈరోజు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ తెలియజేస్తున్నాం, మీరు రాకముందే శ్రీకాకుళం జిల్లాని కరువు జిల్లాగా మీరు ప్రకటించాలి. లేదంటే రైతుల తాలూకా ఆగ్రహం ఏ రకంగా ఉంటుందో స్పష్టంగా చూడాల్సినటువంటి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుండె లక్ష్మీదేవి, బొగ్గు రమణమూర్తి, పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ, తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కృతజ్ఞతగా నగర అధ్యక్షుడు ఓన నాగరాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందవరపు ప్రసాద్, అందవరపు సంతోష్, బరటం బాబ్జీ, కిల్లంశెట్టి సత్యనారాయణ, అందవరపు రమేష్, బరటం సంతోష్, బరటం శ్రీనివాసరావు, వడ్డీ ప్రతాప్, కిల్లంశెట్టి అరుణ్ గుప్తా, గుడ్ల దాము, గుడ్ల మల్లేశ్వరరావు, అందవరపు మనోజ్, కళ్యాణ్ చక్రవర్తి, నాగభూషణం, సిర్లా వైకుంఠరావు, గోవిందరాజు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన నరసన్నపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మబగం గ్రామం నుండి సామాజిక సాధికార బస్సు యాత్ర మధ్యాహ్నం బయలుదేరుతుందని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మబగం, కిల్లం, ఈదుల వలస జంక్షన్, చల్లబంద జంక్షన్, దేశవానిపేట, పల్లిపేట జంక్షన్ మీదుగా నరసన్నపేట వైఎస్ఆర్ కూడలికి బస్సు
బస్సు యాత్ర చేరుకుంటుందని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నరసన్నపేట పట్టణంలో సామాజిక సాధికార బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ బహిరంగ సభకు పార్టీ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ ముఖ్య శ్రేణులు హాజరవుతారని, నరసన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుండి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం బాలల దినోత్సవం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ హాజరై విద్యార్థులు ఉత్సాహంతో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను, నృత్యాలను, అలాగే కరాటే సాహసాలను వీక్షించారు. విద్యార్థులు ఉత్సాహంగా స్టేజిపై చాలా చక్కగా నృత్యాలు చేస్తూ అభినయం ప్రదర్శించారు. ఆత్మరక్షణ విద్యలు అయిన కరాటేను కూడా చాలా చక్కగా విద్యార్థులు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. స్కూల్ వాతావరణం అంతా పండుగలా తలపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల దినోత్సవ వేడుక ఈ స్కూల్ ఆవరణంలో చేయడం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, కళలు వెలుగులోకి వస్తాయన్నారు. విద్యార్థులంతా చాలా చక్కగా నృత్యాలు, సినిమా పాటలకు డ్యాన్స్ చేశారని చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను స్కూల్ యాజమాన్యం మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు బర్త్ యానివర్సరీ యాజ్ చిల్డ్రన్స్ డే ఆల్ ఓవర్ ద కంట్రీ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో అది సందర్భంలో అందరూ పిల్లలు వాళ్ళకి ఉన్న టాలెంట్, వాళ్ళకి ఉన్న స్పెషల్ ఎక్సలెన్స్, డాన్స్ అయినా ఉండొచ్చు, స్కిట్స్ అయినా ఉండొచ్చు. ఇంతకుముందు మనం కరాటే అండ్ అదర్ పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరేషనల్. అదర్ కిడ్స్, అదర్ స్టూడెంట్స్ ఆల్సో మీరు ఈరోజు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో మీరు కూడా ఏదో ఒక ఆర్ట్లో, ఏదో ఒక టాలెంట్లో మీకు కూడా చూపిస్తారు. నాట్ ఓన్లీ మన అకాడమిక్స్లో ఎలాగైనా మన తల్లిదండ్రులు కానీ మన చుట్టూ ఉన్న అందరూ కూడా అకాడమిక్స్లో బాగా చేయండి అని మనకు పుష్ చేస్తూ ఉంటారు. బట్ దీంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ అన్ని యాక్టివిటీస్లో మనం ముందుకు ఉండాలి. సో అందరు చిల్డ్రన్స్కి, అందరు పిల్లలకి మళ్ళీ ఒకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అండ్ ఐ థ్యాంక్ ఐడిపిఎస్ స్టాఫ్, ఐడిపిఎస్ ఆర్గనైజర్స్, ఈరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ అంత చక్కగా, అంత పెద్దగా ఇక్కడ జరుపుకోవడానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్, రవి, ప్రిన్సిపాల్ తరణి అర్జున్ చక్రవర్తి, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేద్దామని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు మంగళవారం అరసవెల్లిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సోమవారం జనసేన, టీడీపీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ ఉమ్మడి సమావేశాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కలిసి పనిచేద్దామని అన్నారు. జనసేన నాయకులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, విశ్వక్షేన్, టీడీపీ నాయకులు మాదారపు వెంకటేష్, రాధాకృష్ణ, సేర రవణమూర్తి, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, విభూది సూరిబాబు, కొవ్వాడ సుశీల, బుక్కా యుగంధర్,
కరగాన రాము, ఎస్వి రమణమాదిగ, జామి భీమశంకర్రావు, పేరూరి నాగేశ్వరరావు, కమర్ కొమల, కళ్యాణ్, సురకాశి వెంకట్రావు, రామరాజు, కళ్యాణి వెంకట్రావు, మెండ గిరీష్, జనసేన నాయకులు కోర్మానరావు తదితరులు పాల్గొన్నారు. బాలల దినోత్సవం, కార్తీక వనభోజన మహోత్సవం సర్వాణి విద్యా సంస్థల అధినేత సూరిబాబు ఆధ్వర్యంలో హెచ్చర్ల మండలంలోని డాట్లా రిసార్ట్స్ లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా కార్తీక మాస ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ కార్తీక దామోదరుని పూజ చేశారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ వనభోజన మహోత్సవం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇది మంచి సాంప్రదాయం అని తెలిపారు. పాతకాలం నుంచి ఆచారాలను మనం పాటించేలా కృషి చేద్దామని చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి ఒక్కరూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రేఖ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఇందిరా విజ్ఞాన్ భవన్ లో కాంగ్రెస్ నాయకులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి పైడి నాగభూషణ్ రావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం భారతదేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారం చేపట్టిన తర్వాత భారతదేశ స్థితిగతులు, దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి, పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్న దశలో నెహ్రూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వ్యవసాయము, నీటిపారుదల వ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలు, ప్లానింగ్ కమిషన్ వంటి అనేక ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో భారతదేశానికి ఆర్థిక పునాదిని వేసిన గొప్ప వ్యక్తి నెహ్రూ అని కొనియాడారు. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం అని, అందుకే ఈరోజు చిల్డ్రన్స్ డేగా కూడా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు దేశల్ల గోవింద మల్లిబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ మాజీ సభ్యులు మంత్రి నరసింహమూర్తి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, పీజే నాయుడు, రెహమాన్, ఎస్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాల పట్ల అఖిలాంధ్ర తెలుగు ప్రజానీకం హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం మామిడివలస గ్రామంలో మంగళవారం అధికారులు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ్మినేని పాల్గొని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించనున్న పథకాలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని స్పీకర్ వివరించారు. ఏ గడపకు ఎన్నెన్ని సంక్షేమ పథకాలు గత 4.5 ఏళ్లలో అందాయో సచివాలయ సిబ్బంది సమక్షంలో లబ్ధిదారులకు తెలియజేశారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన విజయం అందించడం ద్వారా సంక్షేమ పథకాలు కలకాలం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, కృష్ణం నాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అఖిల భారత సహకార 70వ వారోత్సవం మంగళవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, సహకార అధికారి సుబ్బారావులు సహకార పథకాలను ఎగురవేశారు. అనంతరం చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు సీఈఓ వరప్రసాద్తో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుస్థిర అభివృద్ధి సహకార సంఘాల పాత్ర మరువలేనిదని ముఖ్య అతిథులు తెలిపారు. అనంతరం సహకార వాదులతో సహకార ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉద్యోగులు, పలువురు సహకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా జిల్లాకు విచ్చేసిన ప్రొహిబిషనరీ డీఎస్పీ చప్పిడి రాజా మంగళవారం ఉదయం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జిఆర్ రాధికను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొబిషనరీ డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి ఎస్పీకి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రాక్టికల్ ట్రైనింగ్ను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని హితవు పలికారు. జిల్లాలోని కొన్ని రోజుల పాటు వివిధ పోలీస్ స్టేషన్లలోనూ, సర్కిల్ కార్యాలయం, సబ్ డివిజన్లో ఆయన శిక్షణ కానున్నారు. విశాఖ, హైదరాబాద్కు చెందిన అరవిందో ఫార్మా, ఎంఎస్ఎస్ ల్యాబ్స్, న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్కి సంబంధించి ఇంటర్వ్యూలు శ్రీ శివాని కళాశాల ప్రాంగణంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కిరణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానికంగా నిర్వహించిన ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు విశాఖ ఆరిలోవ స్కిల్ సెంటర్లో 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 99491067
29 నెంబర్కు సంప్రదించాలని కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ తలసేమియా, హెచ్ఐవి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆసరాగా మేమున్నాం అంటూ మెగా రక్తదాన శిబిరాలు, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని ఏఎస్పీ టీపీ వెంకటేశ్వరరావు కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్, ప్రాజెక్టు డైరెక్టర్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ శాంతి శ్రీలతో కలిసి ఏఎస్పీ ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరొక ముఖ్య అతిథులుగా పాల్గొన్న అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ ఎన్ అనురాధ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం చంద్రరావు మాట్లాడుతూ 2019 నుండి న్యూ బ్లడ్ బ్యాంక్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను దత్తత తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిన ఒక పుస్తకాన్ని అందించి వారికి అవసరమైన పౌష్టికాహారం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ గడిచిన 4 సంవత్సరాలుగా వినూత్న సేవలను కొనసాగిస్తున్నామని అన్నారు. యునైటెడ్ ఎన్జిఓస్ అందరినీ ఒకే తాటిపై నడిపిస్తూ వివిధ రకాల సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి కోసం అందరివాడిగా ముందుకు నడిపిస్తున్న డాక్టర్ తొత్తడి మణికంఠరావుకు ముఖ్య అతిథులతో పాటు సెలబ్రిటీ అతిథులు సినీ హీరో విజయ్ శంకర్, బి బాబ్జీ, చైర్మన్ పివిజి రాజు, కళావేదికలు అందరి తరపున, అన్ని స్వచ్ఛంద సంస్థల తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ సంస్కర్తలకు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం హై స్కూల్లో బాలల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సదాశివుని శంకర్రావు మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు జన్మించారని, స్వతంత్ర పోరాటంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం సాధించారని, స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వివరించారు. ఆయనకు బాలబాలికలంటే ఎంతో ఇష్టమని, బాలల హక్కుల శ్రేయస్సు, వారి సమగ్ర ఎదుగుదలకు దృష్టి సారించడానికి ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆదిత్య, ఇందు, లాస్య, యామిని తదితరులు బాలల దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్వి రాధాకృష్ణవేణి, పి రమణకుమారి, పైడి భాగ్యలక్ష్మి, టి పూర్ణిమ, కె చంద్రకళ, ఏ చిన్నవాడు, కెవి రమణ, ఈ గౌరీ, సిహెచ్ విజయశ్రీ తదితరులు ఉన్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించినట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తెలిపారు. గవర్నర్ హాజరవుతామని తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సత్యసాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి గ్లోబల్ ట్రస్ట్ మెంబర్ ఎస్జి చలం, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన దినోత్సవం సందర్భంగా మంగళవారం రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యువత స్వయంగా పాల్గొని రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. అలాగే యూత్ ఆఫీసర్ కేవి ఉజ్వల్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయాల్లో మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెప్మా పథక సంచాలకులు ఎం కిరణ్ కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం నారాయణరావు, సెట్శ్రీ మేనేజర్ వివి అప్రనాయుడు, నెహ్రూ యువ కేంద్ర గణాంక అధికారి డి శ్రీనివాసరావు, శివసేన యువజన సంఘ స్పందన వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, పంచిరెడ్డి కృష్ణారావు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆడవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు బోగెల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. బాలల దినోత్సవం సందర్భంగా చాచాజీ నెహ్రూ వేషధారణలో ఉమామహేశ్వరరావు విద్యార్థులతో దేశభక్తి గీతాలను పాడించారు. ఈ కార్యక్రమంలో కాగితం టోపీలు చక్కగా అలరించాయి. కార్యక్రమంలో జతిన్, యోధ, అఖిల్, హిమదేవ్, సాయి శరత్, తనూజ, యాష్మిత సహ ఉపాధ్యాయులు సోనమి పాపారావు, అంగన్వాడీ కార్యకర్త జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవల అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టారు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు
సమస్యలు రాకుండా ఉంటుంది. రక్తం సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువును తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలుపు తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగార అనుశక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.